అండ్ దిస్ వాజ్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే నేను అందరూ పైప్ లైన్లు వేసేలాగా వేయలేదు. సో నా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ దీన్ని కొంచెం డిఫరెంట్గా చూశారు. అదేంటంటే అందరూ పైప్ లైన్ అంటే బేసిక్గా ఈ హెచ్డిపి పైప్స్ కాకుండా నార్మల్ ప్లాస్టిక్ పైప్స్తో అగ్రికల్చర్ గ్రేడ్వి భూమిలో వేసుకుని ఎక్కడికక్కడ డమ్మీలు పెట్టుకుని పెడతారు కదా. బట్ నేను మాత్రం అలా చేయకుండా బోర్ దగ్గర నుంచి చివరి వరకు ఒకటే ముక్క, మనకి బోర్ లోపలికి ఏ పైప్ అయితే వేస్తామో అలాంటిదే కొంచెం తక్కువ గేజ్ ఉన్నది స్ట్రైట్గా ఒకటే పైప్ లైన్ తెచ్చాను. అండ్ అది తెచ్చినందుకు చాలామంది నన్ను డిఫరెంట్గా చూశారు. బట్ ఐ హ్యావ్ మై పాయింట్స్ టువర్డ్స్ దట్. ఎందుకంటే దానికి నార్మల్గా రెగ్యులర్గా వేసే పైప్ లైన్ కన్నా కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. అదేంటంటే నేను అది చూపించి చెప్తాను అక్కడ. యా, అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై పైప్ లైన్ సిస్టమ్ ఇన్ మై ఫామ్. ఇది నేను ఈ పైప్ లైన్ కొన్నప్పుడు నేను వీడియో చేయలేకపోయాను. ఎందుకంటే అప్పుడు నేను జాబ్లో ఉన్నాను కదా. పైప్ లైన్ కంపెనీ కూడా మా ఆఫీస్ పక్కనే ఉండేది. బట్ ఆ రోజు నాకు వర్క్ ఎక్కువ ఉండడంతో నేను ముందెళ్ళి అక్కడ పైప్ లైన్కి డబ్బులు కట్టేసి దాని తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. 6 కూడా కాదు, 7, 8 అలా అయిపోయింది. అండ్ అది పొలంలో ఒక చోట మూలను పాడేసి వెళ్ళిపోయాను నేను. తర్వాత రోజు పొలంకి నీళ్ళు పెట్టాల్సి వస్తే మళ్ళీ ఆ పైపుని తీసేసి మా మదర్ పని వాళ్ళతో అలా పెట్టించారనమాట. ఇది ఈ బోర్ దగ్గర నుంచి ఈ బ్లాక్ పైప్ ఉంది కదా, ఈ బ్లాక్ పైపు ఇలాగా ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఇది వరకు మనం బోర్ వేసినప్పుడు ఈ పైప్ సరిపోకపోతే ఇక్కడ నుంచి దీనికి ఇంకా కొంచెం జాయింట్ చేసి 50 feet అక్కడ దాకా దించాం. అక్కడ రెడ్ కలర్లో కనపడుతుంది కదా ఎయిర్ వాల్వ్, అక్కడ వరకు ఇదంతా 10 gauge అనమాట. ఈ 10 gauge పైప్ కాడ నుంచి బేసిక్గా మనం పైప్ లైన్ అనేది పైకి పంపుకోవాలి. అండ్ బేసిక్గా అందరు రైతులు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ గ్రేడ్ పైప్స్ ఉంటాయి, ప్లాస్టిక్ పైప్స్, అవి తీసుకొచ్చి మనకు భూమిలో వేసుకుని ఎక్కడ గట్టు ఉంటే అక్కడ మనకి డమ్మీలు తిప్పుకుని చేస్తూ ఉంటారు. బట్ నేను మాత్రం ఇక్కడ నుంచి దీన్ని ఇలా జాయింట్ చేసుకుని ఇక్కడ నుంచి ఇదే నల్ల పైపు సేమ్ ఇలాంటిదే తీసుకొచ్చి ఇక్కడ నుంచి పై దాకా తీసుకెళ్ళిపోయాను. దానికి కారణం ఏంటంటే బేసిక్గా ఈ పైప్ లైన్కి ఆ రెగ్యులర్గా వేసే పైప్ లైన్కి పెద్ద తేడా ఏమి అనిపించలేదు నాకు. ఇది మనకి జస్ట్ ఆల్మోస్ట్ ఒక 3000-4000 డిఫరెన్స్లో ఉంది అంతే. అండ్ ఇది డబుల్ స్ట్రాంగ్ దానికన్నా. ఇప్పుడు మనకి ట్రాక్టర్ ఎప్పుడన్నా దున్నేటప్పుడు ఎక్కడన్నా గట్ల దగ్గర దిగబడినా కానీ అది కొంచెం నలిగే అవకాశాలు ఉంటాయి. ఇది ట్రాక్టర్ పైకి ఎక్కేసినా కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ప్రైస్ వేరియేషన్ కూడా ఇంకేమీ లేదు. మనం ఇలా పెట్టాలనుకుంటే ఇలాగా పైన పెట్టి వదిలేసుకోవచ్చు, లేదంటే భూమిలోకి పెట్టుకోవాలన్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇదే ఆ పైప్ లైన్, ఇది 6 gauge అనమాట. అంటే రెగ్యులర్గా మనం బోరు హోల్లోకి దింపేది 10 gauge ఉంటుంది అనమాట. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దానికన్నా ఇది 50% తక్కువ క్వాలిటీ అనమాట. అక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు 150 అడుగులు పట్టింది ఆ బోర్ పైప్ నుంచి జాయింట్ వేసి ఇక్కడ దాకా తీసుకురావడానికి. అండ్ దీన్ని నేను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఇందాక చెప్పినట్టే ఇది డబల్ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఒకటే ఫ్లో మెయింటైన్ అవుతూ వస్తుంది బోర్ మోటార్ దగ్గర నుంచి బయట వరకు. అండ్ మనం ఇన్ కేస్ మనం ఆ టైప్ ఆఫ్ పైప్ లైన్కి వెళ్ళాల్సి వస్తే దానికి మనం ఇప్పుడు మన బోర్ 3 inch అయితే దానికి 4 inch కానీ 5 inch కానీ పైప్ లైన్ వేసుకోవాలి. అండ్ ఇరిగేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్. అండ్ ద కాస్ట్ ఆల్సో, కాస్ట్ కూడా ఇది దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు, డబుల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇది ఎయిర్ వాల్వ్. ఇది ఎందుకంటే మనకి మోటార్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాటర్ అండ్ ఎయిర్ కూడా ఉంటుంది కదా పైప్ లోపల, అది మళ్ళీ వెనక లాక్కుంటూ ఉంటుంది అనమాట. ఈ ఎయిర్ వాల్వ్ ఏం చేస్తుందంటే ఎక్సెస్గా ఉన్న ఎయిర్ మోటార్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది అనమాట మోటార్ కట్ ఆఫ్ అవ్వగానే. అండ్ ఆ ఎక్సెస్ ఎయిర్ మొత్తం దీంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మోటార్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనకి. అండ్ దానికోసమని ఇది 3 inch. బేసిక్గా ఇంత పెద్దది అవసరం లేదు.
ఇక్కడ నేను ఇక్కడ టీ బెండ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇదే పడుతుంది మ్యాక్సిమం. అక్కడ నుంచి ఈ ఫ్లాంజిల్ పెట్టి ఇక్కడ నుంచి దీన్ని కనెక్షన్ ఇచ్చి పైకి పంపించాను. అండ్ ఇలాగ మనం ఇదే సిస్టమ్ని ఇంకా ఎదరికి పంపించుకోవాలన్నా అక్కడ కూడా ఇంకో ఫ్లాంజ్ చేసుకొని అక్కడ నుంచి పైకి పంపించుకోవచ్చు. అండ్ ఇది జరిగిన స్టోరీ. బేసిక్గా ఇక్కడ రైతులు నాకు కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది ఏంటంటే, రెగ్యులర్గా వైట్ పైప్ లైన్ అయితే తక్కువ రేట్లో అయిపోతుంది, అందరూ ఇలాగే వేసుకుంటారు అని అన్నారు కదా. బట్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ డూయింగ్ దట్ షిట్? ఎందుకంటే పైప్ లైన్ అనేది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరిగేషన్ ఆఫ్ ది వాటర్. ఇక్కడున్న వాటర్ని మనం పైకి పంపించాలి అండ్ డ్యూరబిలిటీ చూసుకోవాలి. అండ్ నేను దాన్ని కూడా తప్పు పట్టట్లేదు, అది కూడా ప్లాస్టిక్ మెటీరియలే, భూమిలో వేసినా ఏమీ అవ్వదు. బట్ వేసే ముందు ఒకసారే వేస్తాం కాబట్టి దానికి దీనికి నేను ప్రైస్ కంపారిజన్ చేసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మినిమం ఒక 4,000 నుంచి 3,500 మధ్యలో ఇంత ప్రైస్ వేరియేషన్ ఉంది. అండ్ అదే ప్రైస్కి నాకు డబుల్ స్ట్రాంగ్ పైప్ వస్తుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇరిగేషన్ కూడా ఒకటే ఫ్లోలో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దాన్ని అతికించడానికి ప్లంబర్ని పిలవక్కర్లేదు. అండ్ పైప్కి జాయింట్ వేసి గమ్ రాసి టెస్ట్ చేసుకుని పైదాకా తీసుకెళ్ళి ఇదంతా చేయక్కర్లేదు. ఒకటే పైప్ ఉంటుంది, దానికి మనకి బోర్ పైప్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ దానికి ఫ్లాంజ్ పెట్టుకుని అండ్ అటే పక్క పైపుకి కూడా ఒక ఫ్లాంజ్ పెట్టుకుని రెండు జాయింట్ చేసుకుని అండ్ దాన్నే స్ట్రైట్గా వేసేసుకుంటే ఏ గొడవ ఉండదు. దీనికి ప్రెజర్ డ్రాప్ అవ్వదు, లేకపోతే లీకేజ్ అనే సమస్య ఉండదు. మనకి పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు, భూమిలో పాతుకోవాలంటే భూమిలోకి పాతుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి వెళ్ళింది ఏంటంటే స్ట్రాంగ్నెస్ కోసం. సెకండ్ ఏంటంటే నాకు టైం లేదు, ఎందుకంటే నేను బోరేసే టైంకి ఇక్కడ పొలాలన్నీ ఊడ్చేసే స్టేజ్కి వచ్చినాయి, అంటే దమ్ము చేసేసే స్టేజ్కి వచ్చినాయి. అండ్ అదంతా అయిపోయిన తర్వాత నేను ట్రెడిషనల్ పైప్ లైన్ అంటే ఆ ప్లాస్టిక్ పైప్ లైన్లు వేసి చేయించాలంటే మనకి ప్రొక్లైన్ లోపలికి రావాలి. ఈ ఎదరు పొలాలు తడిపేస్తే మన దాకా ప్రొక్లైన్ అనేది రాదు. అండ్ దానికోసం కొంతమంది ఈ వాటర్ ట్యూబ్ కొనమని చాలా సలహాలు ఇచ్చారు. బట్ దానికన్నా ఇది సింపుల్ అనిపించింది నాకు. ఒక 3,000-4,000 ఎక్స్ట్రా పెట్టినా కానీ అది సూపర్ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పంటకి సమ్మర్లో మనం ప్రొక్లైన్ తీసుకొచ్చి తవ్వించుకుని భూమిలో పాతుకుని పైకి పెట్టుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ నేను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నాను కదా, అప్పుడు డ్రిప్ సిస్టాన్ని పైన పెట్టుకుని ఈ ఫ్లోని అక్కడ దాకా కంట్రోల్డ్గా ఒకే లెవెల్లో తీసుకెళ్ళాలన్నా కానీ కొంచెం బాగుంటుంది. అండ్ అక్కడ నుంచి మా బావ వాళ్ళ పొలాలు ఉన్నాయి, వాళ్ళకి వాటర్ పెట్టుకోవాలన్నా ఫ్లో మెయింటైన్ అవుతుంది అని చెప్పి ఇలా సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నేను ఆలోచించుకుని దీనికి ఇలా చేసుకున్నాను. అండ్ ఈ డాక్యుమెంట్ అంతా అప్పుడు రికార్డ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు, అప్పుడు కొంచెం బిజీగా ఉండింది స్కెడ్యూల్ అంతా. అందుకే ఆ పైప్ కొనే ముందు రోజు కూడా నేను జనవరి డిసెంబర్లో సెలవులు కొంచెం ఎక్కువ పెట్టేశాను. అందుకనే ఆ టైంలో డాక్యుమెంట్ చేయడం, వీడియో తీయడం కుదరలేదు. ప్లస్ పైప్ తెచ్చేసరికి కూడా 8:30 అలా అయిపోయింది. ఆ చీకట్లోనే ఆటో అతను నేను పైప్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం, తర్వాత రోజు మళ్ళీ అర్జెంటుగా నీళ్ళు పెట్టాల్సి వచ్చి మా మదర్ పైప్ ఓపెన్ చేయించి దీన్ని కనెక్ట్ చేసి పెట్టేశారు. సో ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు అండ్ నేను ఆఫీస్ కూడా ఇంకా మానేస్తున్నాను. సో ఇప్పుడు నాకు టైం కుదిరింది, అందుకనే అది కూడా ఒక డాక్యుమెంట్ చేసి పాడేస్తే సరిపోతుంది కదా అనిపించింది. ఎందుకంటే అది భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని నేను షూట్ చేయలేను కదా. సో ఈరోజు ఖాళీగా ఉన్నాను. అండ్ ఈరోజు మధ్యాహ్నం నుంచి మా బ్రదరు ఒక అన్నయ్య స్ప్రే చేయాలి పొలానికి, అతను వస్తానన్నాడు. సో మనం స్ప్రే చేసే ముందు ఏంటంటే కొంచెం నీళ్లు పెట్టాలి పొలానికి, అందుకనే ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఈ కెమెరా పట్టుకొచ్చి దీన్ని డాక్యుమెంట్ చేశాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ది నౌ. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ డాక్యుమెంట్. బాయ్ బాయ్.